ప్రభుత్వానికి సూచన చెప్పదలసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అధికారం రాకముందు ఏడో ఎజెండా వాగ్దానంలే చెప్పిండు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల రాజ్యం, ప్రజా హక్కులు అని చెప్పిన రేవంత్ రెడ్డి దాదాపు ఈ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి తెలంగాణలో ఒక 30 ఎన్కౌంటర్సు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఒక ఆదేశాల మేరకు జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి తుంగలో దొక్కి ఒక రకంగా ఫాసిస్టు నరేంద్ర మోడీ ఆదేశాలను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ ఇబ్బంది పడి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ పాత రోజులు తీసుకొచ్చి ఉద్యమకారులను, ప్రజానాయకులను, విప్లవకారులను రక్తపు ముంచుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో ప్రజల చేతిలో మూల్యం చెల్లించుకోక తప్పదని నేను ఒక ప్రజాస్వామికవాదిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక రకంగా వల్ల దళిత బిడ్డ, ఆదివాసి బిడ్డ విప్లవ సంస్థలలో పనిచేసి సీతక్కని చెప్పుకొని తిరుగుతున్నటువంటి అలా కాంగ్రెస్ పార్టీ మంత్రి ఈ నియోజకవర్గంలో దాదాపు 25 మంది చనిపోతే దాంట్లో 20 మంది ఆదివాసి బిడ్డలే. తనొక నిజమైన ఆదివాసి అని అనుకుంటే దీనిపై ప్రకటన ఎందుకు చేయలేదు? ఆదివాసీ ఓట్లతోటి, ప్రజల ఓట్లతోటి, ప్రజాస్వామికవాదుల ఒక మద్దతుతోటి, ప్రజా సంఘాల మద్దతుతోటి గెలిచినటువంటి ఒక సీతక్కయ్యల్ల ఈ ప్రాంతానికి, ఆదివాసులకు జవాబు చెప్పి తీరవలసిన అవసరం ఉంది. తను కంట్రోల్ బియ్యం, చెడిపోయిన కారపొడి ఇచ్చుకుంటూ వీడియోలు తీసుకొని పెట్టుకోవడం కాదు. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం, హక్కులు, రాజ్యాంగం, స్వావలంబన అది అన్యాయానికి గురవుతున్నప్పుడు తను ఇలాంటి విషయాలల్లా పట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆశిస్తున్న తరుణంలో కూడా తను ఈ రోజు వరకు దాదాపు 30 మంది ఎన్కౌంటర్ల విషయంలో సీతక్క ఎలాంటి ప్రకటన లేదు ఇవాళ. కాబట్టి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్కౌంటర్లు చేయడం, శవాలను కూడా సక్రమంగా చట్టపరిధి లోపల కుటుంబాలకు అందజేయకపోవడం, దాదాపు 7 రోజుల నుంచి ఇక్కడ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. శవాలకు పురుగులు పడుతున్నాయి. రాజ్యాంగ పరిధిలో ఎన్నుకోబడ్డ రేవంత్ రెడ్డి, నీ రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు ఏం ప్రమాణం చేసావు? 4 కోట్ల మంది ప్రజలు చూడంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? కాబట్టి రాజ్యాంగ పరిధిలో నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక రకంగా వల్ల చచ్చిపోయిన మనిషిని గౌరవించాలి, కుటుంబాలను ఆ శవాన్ని చూపించాలి, తక్కువ టైంలో పోస్ట్ మార్టం చేసి పంపించాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ దొంగసాటుగా రేవంత్ రెడ్డి రాజ్యంలో దొంగసాటుగా పోస్ట్ మార్టం చేస్తూ, కుటుంబాలను బెదిరిస్తూ, కాలయాపన చేస్తూ, కుటుంబాలు వాసన బట్టి పురుగులు పడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇటువంటి విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అది మానుకోవాలని నేను ప్రజాస్వామికవాదిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను.